తింటున్నారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్. అదేవిధంగా ఫ్లైట్లో అప్పుడే కొత్తగా ఎక్కినటువంటి ఒక ఫ్యామిలీ తన కుటుంబంతో సెల్ఫీ తీసుకుంటున్నారు. మేమందరం కూడా విమానంలో వెళ్తున్నాం, స్మైల్ అని వాళ్ళందరూ సెల్ఫీ తీసుకుంటున్నారు. సింగిల్గా ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వీడియో తీసుకున్నాడు. పైనుంచి మేఘాలు ఎలా కనబడుతున్నాయి చూడండి, ఇదిగో నా సీట్, ఇదిగో ఇదిగో మేఘాలు, ఇదిగో మా యొక్క విమానం పైకి ఎగురుతుంది, ఇదిగో అని వీడియో తీసుకుంటున్నాడు ఒక ఆయన. వేరే దేశం నుండి వచ్చినటువంటి విదేశీయులు భారతదేశంలో మా పని అయిపోయింది, ఇంకొక 2-3 గంటల్లో మా దేశం వెళ్ళిపోతాం అనేటువంటి ఫారినర్స్ అందరూ కూడా నిశ్చింతగా ఇంకొక 2-3 గంటల్లో మన వాళ్ళని చూస్తాం, మన ఇంటికి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నటువంటి ఫారినర్స్ కొంతమంది. పెళ్ళైన తర్వాత వెంటనే ఉద్యోగాన్ని బట్టి వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. తన భర్త దగ్గరికి వెళ్తుంది కొత్తగా పెళ్ళైనటువంటి భార్య. నేను మరి కొన్ని గంటల్లో నా భర్త దగ్గరికి వెళ్తున్నాను. జాబుని బట్టి పెళ్ళయింది కానీ తర్వాత మేము కలిసి ఉండలేదు. మరికొన్ని గంటల్లో నా భర్తను నేను చేరుకోబోతున్నాను, నా భర్త నేను సంతోషంగా ఉంటాం అని ఊహించుకుంటూ ఆనందంతో కూర్చుంది ఒక కొత్త పెళ్లి కూతురు. నడిపిస్తున్నటువంటి ఆ పైలట్ వాళ్ళ నాన్న, నాన్న ఇప్పటికే చాలా సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, ఈ ఒక్క జర్నీ చేసిన తర్వాత నేను డ్యూటీ మానేస్తాను, ఇక నుండి ఇంటి దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను నాన్న అని చెప్పి ఆ పైలట్ ఆ విమానాన్ని నడుపుతున్నాడు. రోజులాగానే డ్యూటీ చేసుకుని వచ్చేసి ఈరోజు కూడా ఈ ఫ్లైట్ ఎక్కాం, మళ్ళా సాయంత్రానికి ఈ ఫ్లైట్ దిగిపోతాం అని అందులో పనిచేసేటువంటి ఆ డ్యూటీ చేసేటువంటి వారు అందులోనికి ఎక్కి వారు డ్యూటీ వారు చేసుకుంటున్నారు. డ్యూటీలోకి ఎక్కుతున్నప్పుడు సెల్ఫీలు దిగారు. ఈరోజు ఈ యూనిఫామ్తో ఇక్కడి నుంచి లండన్ వెళ్తున్నాం మేము అని వారు సెల్ఫీలు దిగారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరొక వ్యక్తి ఇక్కడ ఇండియాలో సంపాదించిన దానికంటే నా బిజినెస్ ఇంకా విస్తరించబడ్డానికి, ఇంకా పెద్దగా అవ్వడానికి నేను లండన్ నుంచి కూడా బిజినెస్ని తెలుసుకొని అక్కడి నుంచి ఇంకా ఉన్నత ప్రమాణాలు తెలుసుకొని నా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటాననేటువంటి కొత్త ఆలోచనలతో ఒక బిజినెస్ మ్యాన్ వెళ్తున్నాడు. ఇండియాలో సరైన జాబులు లేవు, సంపాదన సరిగా లేదు, లండన్లో జాబులు చేద్దామని మరికొంతమంది వెళ్తున్నారు. వీళ్ళందరూ అనేకమైన ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, సెల్ఫీలు తీసుకునేవారు తీసుకుంటున్నారు, అదేవిధంగా ఊహల్లో తేలియాడుతున్నారు, నేను త్వరలో మా తండ్రిని చేరుకోబోతున్నాను అనుకునేవారు. ఈ ఆలోచనలు అన్నీ కూడా ఒక్క క్షణములో బొగ్గైపోయి బూడిదైపోయారు.